ఇలా వెండి ఐటెం అయితే ఇలా బద్దీల్లాగా వేసేసిస్తారండి. బంగారపు ఐటెం అయితే చిన్న చిన్న, ఇందాక నేను చూపించాను కదా, చిన్న చిన్న కుందిళ్ళు లాంటివి ఉంటాయి. ఆ కుందిల్లో పోసిస్తారు. మనకి ఎలా కావాలంటే అలా చేసిస్తారు. ఆ తర్వాత మనం వాటిని వస్తువులుగా తయారు చేసి ఇమ్మన్నా కూడా తయారు చేసి ఇస్తారు. లేదు మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే దీనికి వేరే ప్రాసెస్ కూడా ఉంది. దీనికి మనకి క్వాలిటీ సర్టిఫికేట్ అని ఉంటుందండి. మన బంగారు షాపుల దగ్గర ఎక్కడ అడిగినా చెప్తారు. క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని వస్తే మనం కొన్న రేటుకి మనం అమ్ముకోవడానికి కూడా కుదురుతుందండి. చూస్తున్నారు కదా, నేను తెచ్చిన చిన్న చిన్న ఐటమ్స్ తెగిపోయినవి కానీ ఇరిగిపోయినవి కానీ అన్ని కలిపేసి కరిగించేసి ఒక బిస్కెట్ అయితే రెడీ చేసి వాటర్లో పడేశాడు. ఇక దాన్ని అయితే తీసి పాలిష్ చేసి మళ్ళీ మనకి తూకం పెట్టేసి మనం ఎంతైతే బరువు వెండి అయితే ఇచ్చామో, బంగారం అయితే ఇచ్చామో అంతా మనకి మళ్ళీ తిరిగి అయితే ఇచ్చేస్తారండి. ఐటమ్స్ ఏమైనా చేయించుకోవాలంటే దీన్ని తీసుకెళ్లి చేయించుకోవచ్చండి. అలాగే తన్ని చేయమన్నా కూడా తను కూడా చేయించుకొచ్చి ఇస్తారండి, ఎక్కడైతే కరిగిస్తారో అక్కడ వాళ్ళు. మరి నేనైతే ఏం ఐటమ్ చేపిస్తున్నానో మరొక వీడియోలో అయితే వేచి ఉండండి, కంపల్సరీ చూపిస్తాను. ధరలు పెరిగిన ఐటమ్స్ని ఎలా మనము సేవ్ చేసుకోవాలి, మనం పెట్టిన డబ్బుని మళ్ళీ మనం ఎలా రిటర్న్ చేసుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు కావాలనుకుంటే మన లక్కీ స్టార్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని టిప్తో మరిన్ని ఐడియాలతో మీకైతే మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి మీ ముందుకైతే వచ్చేస్తాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.